వైసీపీ నాయకుల బాగోతాలు రోజుకొకటి పూటకొకటి బయటకొస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ హీరోయిన్ ను వైఎస్ఆర్సీపీ పెద్దలు, కొందరు ఐపీఎస్ అధికారులు వేధించారన్న వార్త లేటెస్ట్ గా వెలుగు చూసింది. ముంబైకి చెందిన ఓ సినీ నటిని ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడొకరు ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు అదేంటని ప్రశ్నించిన ఆమె కుటుంబ సభ్యులను అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించిన విషయం ఇప్పుడు బెజవాడ గడ్డపై హాట్ టాపిక్ అవుతోంది. ఈ వ్యవహారంలో అన్ని వేళ్లు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, నాటి విజయవాడ సిపి కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని వైపే చూపిస్తున్నాయి. ఈ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో నడుస్తున్న కథనం ప్రకారం కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్ లో ఓ వివాహానికి వెళ్లారు. అక్కడ ముంబైకి చెందిన సినీ నటితో పరిచయం ఏర్పడిందట. వారిద్దరూ ఏళ్ల తరబడి సన్నిహితంగా మెలిగారు. అయితే కొంతకాలానికి తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్ నిరాకరించారు. ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి మరింతగా ఒత్తిడి పెరగడంతో పాటు ఎన్నికల వేళ ఈ వ్యవహారం బయటపడితే తనకు పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాలంటూ ఆయన నాటి విజయవాడ సిపి కాంతి రాణాను ఆదేశించారు. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఆదేశాలు రావడంతో వైఎస్ఆర్సీపీతో అంటకాగే కాంతి రాణా టాటా వాయువేగంతో కదిలారు. అంతర్జాతీయ ఉగ్రవాదులు కరుడగట్టిన నేరగాళ్ల మాదిరిగా సినీ నటిని, ఆమె తల్లిదండ్రులను ఈ కేసులో అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడకు తీసుకొచ్చారు. కోర్టు వారి ముగ్గురికి రిమాండ్ విధించింది. వారు జైలు నుంచి విడుదలయ్యాక పోలీసులు తీవ్రంగా బెదిరించారు. పెళ్లి మాటెత్తితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించి వారితో సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. అప్పట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండడంతో బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో ముంబైకి వెళ్లిపోయింది. ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ ఉదంతం 6 నెలల తర్వాత తాజాగా వెలుగులోకొచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో భారీగా సొమ్ములు చేతులు మారినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయంపై విజయవాడ సిపిని వివరణ కోరగా ఇప్పటి వరకు తమకు ఫిర్యాదు రాలేదని చెప్పారు. ఫిర్యాదొస్తే ఘటనలో పోలీసుల పాత్రపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద రోజుకో వైసీపీ నేత లీలలు వెలుగులోకి రావడంతో వైసీపీ పార్టీ ప్రజల్లో రోజురోజుకి మరింత చులకనవుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.